ఏంటి వాట్ ఈస్ యువర్ ఎయిమ్? ఒక మంచి మూవీ చేద్దామని చాలా రోజుల నుంచి ఉండింది. బట్ ప్రస్తుతానికి ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దిస్ నా జీవితం ఎవరికైనా ఉపయోగపడితే కూడా బాగుంటుంది అనే కోణంలో యాక్టివిస్ట్గా మారినప్పుడు కొన్ని కొన్ని చట్టాలు మన దేశంలో మగాళ్ళకి ఉరితాళ్ళలాగా మారుతున్నాయి. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చితికిపోతుంది. ఒక ఎవరో ఒకళ్ళు జస్ట్ అట్లా ఒక కేసు పెడితే చాలు, అది నిజమా అబద్ధం తేలడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ లోపల వాళ్ళకి మీడియాలో జరిగే సన్మానం కావచ్చు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు అంటూ వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చితికిపోతుంది. ఇప్పుడు బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్స్, వీడియోస్, మీరు లోపల ఉన్నప్పుడు జరిగిన ఏదో వీడియో గొడవలు ఇవన్నీ చూస్తే మా అందరికీ ఇద్దరు వైపు తప్పులు ఉన్నాయని అనిపిస్తుంది. చూసారా, ఒకవేళ నిజంగానే అది నిజమే అనుకుందాం, బట్ ఇద్దరు వైపులు తప్పులున్నా కూడా మగాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆడదాని మీద కేసు పెట్టలేడు, పెట్టినా తీసుకోరు. ఓకే, బట్ ఇద్దరు వైపులు తప్పులు ఉంటే అమ్మాయి వెళ్ళి కేసు పెట్టచ్చు, అమ్మాయి కేసు యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ద సొసైటీ. ఉన్నాయి అనుకున్నా కూడా మీకు క్లియర్ కట్గా ఒకటి చెప్తా. 493 ఇప్పుడు బిఎన్ఎస్లో 69 అండ్ అలాగే అంతే 68 2 సెక్షన్స్ ఉన్నాయి. ఏంటంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కొన్నాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చింది, అమ్మాయికి వేరే సంబంధం ఏదో ఇంట్లో చూశారు. లేదమ్మా కుదరదు, అమెరికా సంబంధం వాడు బాగా చూసుకుంటాడు ఏదో చెప్పారు. సరే అమ్మాయి ఏదో అనుకొని వద్దు అని చెప్పింది. నేను సారీ నేను ఉండలేను అని చెప్పి వెళ్ళిపోయింది. హీ హ్యాస్ నో ఆప్షన్, మూసుకొని వాడి పని వాడు చూసుకోవాలి. అదే అబ్బాయి వాడికి వేరే సంబంధం వచ్చింది, వాడు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అండ్ లోపలేస్తారు. 10 ఏళ్ళు. ఎంత ఇంజస్టిస్. మీరు చెప్పినట్టు ఇద్దరిలోనూ తప్పులు ఉండొచ్చు, కానీ ఒకళ్ళకి పక్కనే న్యాయం ఉంటుంది, ఇంకో పక్కన అసలు పట్టించుకునే నాదుడు లేదు. సో దానికోసమే అట్లీస్ట్ ఒక పోరాటం, ఒక చేసే స్టేజ్కి కనుక మన పొలిటీషియన్స్ వెళ్తే, చట్టాలు మార్పులు వస్తే, పోలీసుల్లో మార్పులు వస్తే మగాళ్ళు కూడా బతుకుతారు. ఓన్లీ ఇండియన్ సొసైటీలో డిగ్నిటీ అనే మ్యాటర్ ఎక్కువ అమ్మాయికే వర్తిస్తుందేమో. అమ్మాయికి చిన్న నొప్పి తగిలినా సొసైటీ అంతా పెద్ద నొప్పిగా ట్రీట్ చేసి ఇక్కడి నుంచి నీ ఫ్యూచర్ అలాగా, అమ్మో నేను ఎవరు చూసుకుంటారు అన్నది రుద్దేశారు. కాబట్టే మెయిల్ డామినేటెడ్ సొసైటీలో చట్టం ఒక స్పేస్ కల్పించింది ఆడవాళ్ళకని చెప్పొచ్చు కదా. కరెక్టే, బట్ ఎన్నాళ్ళు ఇప్పుడు రిజర్వేషన్స్ లేకపోతే రాస్తారనుకున్నన్ని లైఫ్ ఆప్షన్స్ కెరియర్ వైజ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ ఈ అమ్మాయికి ఉంటాయా? ఇంకా రాజ్ తరుణ్ ఈజ్ అ సెల్ఫ్ మేడ్ స్టార్. ఆయన అంతరికి ఆయనే, ఇప్పుడు ఎవరి గాడ్ ఫాదర్ లేడు ఆయనకి, ఆయన పాటికి ఆయనే వచ్చాడు. బట్ నిజానికి నేను మీరు కనుక వెళ్తే ఒక అమ్మాయి అబ్బాయి ఎక్కడికైనా వెళ్దాం, ఒక ఆడిషన్కి వెళ్దాం, ఎవరిని ఫస్ట్ చూసుకుంటారండి? అమ్మాయిలకు ఉన్న ఆపర్చునిటీస్ అబ్బాయిలకి లేవు. దట్ ఈస్ ట్రూ. అబ్బాయిని పక్కన పెట్టండి, మీరు రండమ్మా ఫస్ట్ యాంకరింగ్ మేము పర్సనల్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. హీరో కాబట్టి ఈరోజు ఇంకా చెప్పాలంటే ఇవాళ రేపట్లో మనం చూస్తున్నాం. సో నిజంగా ఒకడు హీరో అయ్యాడు అంటే వాడి నిజమైన కష్టంతోనే హీరో అవుతున్నాడు, ఏ రకమైన స్టార్ కొడుకు కాకపోతే. బట్ మనం చూస్తున్నాం, నన్ను వాడుకున్నాడండి డైరెక్టర్, నాకు ఇస్తాడని చెప్పి, హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడని చెప్పి. వాడుకునేది మగాడే కదా, అదే అంటున్నాను, ఆడవాళ్ళు కాదు కదా. కాదు, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆపర్చునిటీస్ రాంది మగవాడికి, మోసం చేసేది మగవాడనే చెప్తుంది. సో రెండిట్లో మగవాడి రోలే ఉంది కదా మేజర్గా. అలా అన్నంత మాత్రాన ఒకటికి అన్యాయం జరుగుతుంటే మనం వాడిని ఇగ్నోర్ చేయకూడదు కదా అంటున్నాను. అన్యాయం మగ జరిగినా ఆడకి జరిగినా ఓకే, బట్ ఈ ఆస్పెక్ట్లో ఇద్దరిది ఎట్ సేమ్ ఫాల్ట్. అమ్మాయి నాకు 16 ఫాల్ట్ ఉన్నప్పుడు ఒకడే ఎందుకు కేసు పెట్టగలుగుతున్నాడు, ఒకటి ఎందుకు పెట్టలేకపోతున్నాడు? దట్ ఈస్ మై పాయింట్. సో చట్టం ఎందుకు ఒకరికే సహకరిస్తుంది, ఇంకొకరికి ఎందుకు సహకరించట్లేదు? పోలీసులు ఒకళ్ళ గురించి ఎందుకు చేస్తాను, ఇంకొకరి గురించి ఎందుకు చేయట్లేదు? మీడియా కూడా నేను వచ్చేదాకా కంప్లీట్ ఒక సైడే ఉండింది, వచ్చి మొత్తం ఆధారాలు అన్ని చూపించిన ఆధారాలు బయటకు వచ్చాకే పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ కరెక్ట్, అది కరెక్ట్. అది మారాలనేదే. ఇప్పుడు ఎన్నాళ్ళండి, ఇప్పుడు ఒకప్పుడు మీరు చెప్పినప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం సంగతి, ఆడవాళ్ళకి ఆపర్చునిటీస్ లేక అందరూ వంటింటికి ఉంది. ఇప్పుడు ఆడవాళ్ళకి మగాళ్ళకన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఎవరైనా సరే ఇప్పుడు కాళ్ళు చేతులు సరిగ్గా ఉండి బ్రహ్మాండంగా పనిచేసుకుని బతకచ్చు. నేను ఝాన్సీ గారు ఒక మాట చెప్పారు, అమ్మాయి 18 ఏళ్ళు 19 అంటే మైనర్ కాకముందు 18 ఏళ్ళ చిల్లర ఉన్నప్పుడు, అప్పుడు అమ్మాయి కన్సర్న్తో వెళ్ళినా, నాకు ఆపర్చునిటీ కావాలని వెళ్ళినా, లేకపోతే కన్సర్న్తో జరిగినా మైనర్ కాబట్టి ఆ చట్టాలు వర్తిస్తాయి. సో అది మేము అది తప్పుగానే కన్సిడర్ చేస్తాము అని అన్నారు కదా. సో కన్సర్న్తో జరిగిన తప్పే కదా, అడిగిన వాళ్ళది తప్పే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ అంతే. ఒక మాట వల్ల అది నిజమైపోదు. ఆవిడ నమ్ముండొచ్చు, అది నిజమైన ఉండొచ్చు, నిజమైతే ఖచ్చితంగా షీఈ్ రైట్. బట్ ఒక మాట వల్ల అది నిజమైపోదు, అది యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్. కరెక్ట్. ప్రూఫ్స్ లేనిది ఎవరు, బట్ అది మైనర్ కేసు కాబట్టి దే టుక్ ఇట్ సీరియస్లీ అనుకుంటా. మైనర్ కేసు అయినా లేడీ కేసు అయినా జనరల్గా సీరియస్గానే తీసుకుంటారు. ఈవిడ లిటరలీ కంప్లీట్లీ డిఫరెంట్.
అంటే నాకేమీ లేదు, నాకు వీడే బతుకు, నాకు వీడే డబ్బులు ఇవ్వాలి అనే కాకుండా ఈవిడే నేను పని చేసుకుని బతుకుతా. షీ హ్యాస్ అ సెల్ఫ్ రెస్పెక్ట్. నేను ఒక జాబ్ చేసుకుని నేను ఒక డ్యాన్స్ డైరెక్టర్గా బతుకుతాను, నాకు కార్డు ఇప్పించండి, ఐ వాంట్ టు వర్క్. దట్స్ ద వే గర్ల్ షుడ్ బి. సరే తర్వాత నేను ఆయన కూడా ఏం తప్పపట్టిన, వాళ్ళ మధ్య ఏదో వచ్చిందో లేదో మనకి తెలియదు. బట్ వాట్ ఐ నో అబౌట్ హర్ ఇస్ షీ వర్క్స్, షీ వాంట్ టు వర్క్. అండ్ షీ ఈస్ అ సూపర్ డాన్సర్. నేను చూసాను అమ్మాయి డీ షోస్ కానీ ఇన్స్టాలో. నేను అనేది యాటిట్యూడ్. పని చేసుకుని నేను బతకాలి ఆత్మగౌరవంగా, నా కాళ్ళ మీద నేను బతకాలి, వాడి డబ్బులు వీడి డబ్బులు నేను బతకాలి అనుకోవట్లేదు. దట్స్ అ రెస్పెక్ట్ ఫర్ హర్. గొడవలు పక్కన పెట్టండి. దట్స్ ద వే సంబడి షుడ్ బ్రింగ్ అప్ ఒక చైల్డ్ని. ఎంతసేపు వాడి దగ్గర తీసుకురా డబ్బులు, వీడి దగ్గర తీసుకురా, నాకేమీ లేదు, ఎన్నాళ్ళు ఈ డ్రామాలు. సో ఇక్కడ దట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. ఆవిడే మరి నాకు తెలిసి ఆయన దగ్గర నుంచి డబ్బులు కూడా ఏం డిమాండ్ చేస్తున్నట్టు నాకేం తెలియట్లే, జానీ మాస్టర్ దగ్గర నుంచి. కొన్నిసార్లు ఎందుకంటే చాలా క్లియర్గా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేప్పుడు మేము ఫస్ట్ టైం చూస్తామంటే ఇంతకుముందు ఇలాంటి కేసులు ఏమైనా పెట్టారా ఎవరన్నా? షీ నెవర్, ఎప్పుడు లేదు. అండ్ జానీ మాస్టర్కి ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకు కూడా లేవు, ఏ కేసులు లేవు ఆయన మీద. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇద్దరు విడిపోవాలనుకుంటారు. అంటే ఈ కేసు గురించి కదా నేను చెప్తాను. ఒక రిలేషన్లో వాళ్ళకి వీళ్ళకి పొసగదు, ఒకళ్ళు విడిపోదాం అనుకుంటారు. లైక్ ఇంతకుముందు దాంట్లో రాజుతాడు వద్దనుకుంటున్నాడు, ఈవిడ నాకు చచ్చినట్టు నువ్వు కావాలంటారు. అట్లాగే ఎవరన్నా అమ్మాయి విడిపోదాం అనుకుంటారు, అబ్బాయి నాకు నువ్వు చచ్చినట్టు కావాలనుకుంటారు. అప్పుడు ఘర్షణ మొదలవుతుంది. ఎలా వదిలించుకోవాలి? రకరకాల మీడియేషన్లు జరుగుతాయి, కొంతమందితో చెప్పిస్తారు, అమ్మ నాన్న వస్తారు, లేకపోతే తర్వాత ఎలా. సో మగాడికి తక్కువ ఆప్షన్ ఉంటుంది, ఆడవాళ్ళకి కేసు పెట్టామా, హెరాస్మెంట్ కేసు, లేకపోతే బ్లాక్మెయిలింగ్ కేసు, వీడి నా ఫోటోలు పాతగా పెట్టుకొని నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి, షీటింగ్స్లో కేసు పెట్టచ్చు. అలసిన ఏదో ఇంకా ఏదైనా సాక్ష్యాలు ఉంటే గట్టిగా 4 ఫోటోలు ఉంటే చాలు. అంటే ఇప్పుడు బేసికల్లీ పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అంటే 493 పెడతారు, లేదు హెరాస్మెంట్ రేపు అంటే 376 పెడతారు. సో వదిలించుకోవాలనుకున్నప్పుడు ఇటువంటి ఉంటాయి. సో వాట్ ఎవర్ ఇలాంటివి జనరల్లీ అంతవరకు వెళ్ళరు. వదిలించుకోవాలని చెప్పి చిన్న సెక్షన్లో ఏదో పెట్టేసి బయటికి వెళ్ళిపోతే రేపు నాకేం జరిగినా ఈయనే రెస్పాన్సిబుల్, నన్ను కొట్టడానికి వచ్చినా తిట్టడానికి వచ్చినా, సో తర్వాత నా జోలికి రాడు, నా పని నేను చేసుకుంటాను అని చెప్పి ఆ అమ్మాయి అనుకోవచ్చు. అందుకని ఇలా ఒక కేసు పెట్టచ్చు. అలాగే అబ్బాయి కూడా కొన్నిసార్లు అమ్మాయి మీద పెట్టగలిగితే అది పెడితే ఓకే, వీళ్ళిద్దరికి మధ్య ఉంది కాబట్టి రేపు వీడికి ఏం జరిగినా లేకపోతే వీడికి ఏం జరిగినా వీళ్ళు రెస్పాన్స్ ఒక బైండ్ ఓవర్ రాసుకొని వెళ్ళిపోతారు. కానీ పోలీసులు కొంతమంది, ఈ కేసులో కాదు నేను చెప్పేది, కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే జనరల్లీ ఇలా రాస్తే కేసు నిలబడదమ్మా, మనం గట్టి సెక్షన్లు పెట్టాలి, అబార్షన్ చేయించాడని పెట్టు, లేకపోతే రేప్ అని పెట్టు అని చెప్పి జరిగింది. ఇది 506 అంటే క్రిమినల్ ఇంప్లిమెంటేషన్, ఇంకా 2-3 అట్లాంటివి ఏమైనా పెడితే కరెక్ట్, వాళ్ళు ఏది చేస్తే అదే పెడితే అది పోలీసింగ్. బట్ కొంతమంది ఏం చేస్తారంటే లేదు నిలబడదు, గట్టిగా పెట్టాలి అని చెప్పి ఉన్న వీళ్ళని కల్పించి రాస్తారు, పెద్ద కంప్లైంట్ రాస్తారు. అది రాసిన తర్వాత పెట్టేస్తారు కేసు. ప్రైమా ఫేసిగా 2-3 ఫోటోలు, లేకపోతే ఆ లాడ్జ్లో ఉన్నట్టు 2-3, మరి అది కన్సెంటా లేకపోతే ఏం జరిగిందో మనకి ఎవరికి తెలియదు ఆ 4 గోల్డ్ మధ్య. ఇక్కడ వాళ్ళ పాయింట్ కూడా అది కన్సెంట్ అన్నది నాకు మ్యాటర్ అవ్వదు వెన్ షీ ఈస్ బిలో 19 అనే అదే గట్టిగా పట్టుకున్నారు వాళ్ళు. ఆ రోజు జరిగిందా లేదా కూడా ఎవరికి తెలియదు. ఉన్నంత మాత్రాన, కలిసి ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేస్తుంటారంటారా? అది అసలు కంప్లీట్లీ నో ఐడియా నాకు దాంట్లో. నేను అంటే ఇది కాదు, నేను జనరల్గా జరిగి చెప్తున్నాను. పోలీసులు ఇలా కూర్చోబెట్టి కొంతమంది ఇలా రాయిపిస్తారు. పెట్టి రాయిపించిన తర్వాత ఒకవేళ కనుక వాడికి బాగా డబ్బు ఉన్నవాడు అయితే అప్పుడు వాడికి ఫోన్లు వెళ్తాయి. ఇప్పుడు ఈయన బెయిల్ దొరుకుతుందా జానీ మాస్టర్? నేను ఇంకా అసలు దాని డెప్త్ లోపలికి వెళ్ళాలా. బట్ జనరల్ నేను చూసిన ఓవరాల్ సినారియోలో, అంటే దీంట్లో కాదు మామూలుగా జరుగుతున్న ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, ఏంటి ఇట్లా వచ్చిందండి మీ మీద కేసు, మీరు బాగా ఉన్నోళ్ళు, సో ఎంతో కొంత ఇవ్వండి, మేము సెటిల్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి వీళ్ళని పోనివ్వకుండా వీళ్ళని ఫోన్ చేసి మీరు రావాలి, సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా పెట్టాలి, అది చేయాలి, మీరు పిలిచినప్పుడు రావాలి అని చెప్పి వీళ్ళని ఒక పక్క అమ్మాయిని కూడా చెప్తుంటారు. అట్ ద సేమ్ టైం ఈయన ఏంటి పరిస్థితి అయిపోతుంది, అదే అయిపోతుంది, అరెస్ట్ అయిపోతుంది, ఇదే అయిపోతుంది అని చెప్పి వీళ్ళని చేస్తుంటారు. సో ఇక్కడ ఒక చిన్న మీడియేటర్లో ఎవరో వచ్చి ఇంత ఇవ్వ సెటిల్ చేస్తామని చెప్పి వచ్చేసి ఇదిలాంటివి జరుగుతుంటాయి. సో ఇక్కడ నిజానికి పెట్టాలనుకున్నది ఒకటైతే వీళ్ళ దగ్గర ఉండి పెట్టించేవి వేరే సెక్షన్లు ఉంటాయి. మరి ఈ కేసులో నాకు క్లియర్ కట్ నో ఇన్ఫర్మేషన్, ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి నేను ఆల్రెడీ చాలా చూశాను. తర్వాత లాయర్లు వస్తారు, అయ్యో సార్ మీకు బెయిల్ రావడం కష్టం సార్, ఈ సెక్షన్ సార్, నేను వాది చేస్తాను సార్, అది చేస్తాను సార్ అని చెప్పి వాళ్ళు వీళ్ళని భయపెట్టేసి వాళ్ళ ఫీజులు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇంకా తర్వాత వాయిదాలు, ఇదిగో అయిపోయింది సార్, అదిగో అయిపోయింది సార్ అని చెప్పి ఇది అసలు స్టోరీ.